సహకారం నిండుగా ఉండాలి. మీ అంశాలు ఏమైనా ఉంటే కూడా, మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. మేము మా లేరులో మేము ఎవరు ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి మీ సమస్యల పరిష్కారం ముందుంటా అని చెప్పేసి మీ అందరికీ నా 2 చేతులు చూడి తెలియజేస్తాను. చాలా దయచేసి మీరు ఎక్కడ కూడా మీ సమస్యల విషయంలో ఎక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనే వార్త మాత్రం ఎప్పుడు రాలేదండి. ఎంపీ గారు మా గుంటూరు జిల్లాలో 250 మందికి ఎంపీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించిస్తున్నారు. అదేవిధంగా కర్నూలులో కూడా అదేవిధంగా కాలేజీ ఏర్పాటు చేయాలని మా దివ్యాంగులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను సార్. సోదరుడు మంచి మాట చెప్పాడు. దివ్యాంగుల కాలనీ మాకు ఎవరన్నారు. నేను ఒక 10 days పార్లమెంట్కి వచ్చిన తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా సార్తో మేడంతో మాట్లాడి నేను దీనికి ఏ రకంగా తీసుకున్న చర్యలు తీసుకొని దివ్యాంగుల కాలనీకి 100% రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం ఐక్యత, కూటమి ప్రభుత్వం ఐక్యత, కూటమి ప్రభుత్వం ఐక్యత, కూటమి ప్రభుత్వం ఐక్యత, కూటమి ప్రభుత్వం ఐక్యత. రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం ఐక్యత. కర్నూలు జిల్లా శారీరక దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బోయ రామాంజనేయులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిన్న సుబ్బయ్య యాదవ్ అన్న గారికి, జిల్లా అధ్యక్షుడు సోమన్న గారికి, వరప్రసాద్ రెడ్డి గారికి, దుర్గారావు గారికి, చిత్తూరు నుంచి మురళీ గారికి, మురళీ గౌడ్ గారికి, కృష్ణుడు గారికి, దుర్గారావు గారికి, వెంకట్ గారికి, అదేవిధంగా కర్నూలు జిల్లా అధ్యక్షులు నాగరాజు గారికి, ప్రధాన కార్యదర్శి బాషా గారికి, ముఖ్య సలహాదారులు డాక్టర్ మనోజ్ కుమార్ గారికి, షేక్ వన్నూర్ బాషా గారికి, వాల్మీకి లక్ష్మణ గారికి, కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా గారికి, రమేష్ గారికి, మైసూరారెడ్డి గారికి, రాముడు గారికి, కర్నూలు జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీనివాసులు గారికి, నల్లప్ప గారికి, హరికృష్ణ గారికి, దేవేంద్ర గారికి, కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎల్లమ్మ గారికి, సుజాత గారికి, శ్రీదేవి గారికి, ట్రెజరీ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా జిల్లా ముఖ్య కార్యవర్గ సభ్యులు ఎస్ఎండి ఇబ్రహీం గారికి, కిషోర్ కుమార్ గారికి, ఎల్విఎన్ రంగారావు గారికి, షేక్ చాంద్ బాషా గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, ఉమా మహేశ్వరరావు గారికి, హనుమంత్ రెడ్డి గారికి, రాజేష్ గారికి, గోవింద్ నాయక్ గారికి, రవికుమార్ గారికి, అదేవిధంగా విభిన్న ప్రతిభావంతుల విషయాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ బాబు గారికి, ఉపాధ్యక్షులు బొగ్గు అభిలాష్ గారికి, రాజేంద్ర గారికి, నాగ శేషమ్మ గారికి, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఇచ్చినటువంటి దివ్యాంగ సంఘాల నాయకులకు, దివ్యాంగ సంఘాల ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన దివ్యాంగ సంఘాల ఉద్యోగుల సమస్యలను దివ్యాంగ సంఘాల నాయకులు మనకు క్లుప్తంగా వివరించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ సంఘాల ఉద్యోగులకు సమస్యలుగాను నా వంతు ఖచ్చితంగా నేను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తున్నా. నేను 5 నెలల పరిపాలనలోనే మన నాయకులు చెప్పినట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సంఘాల నాయకులకు, దివ్యాంగ ఉద్యోగులకు నా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని తెలియజేస్తున్నాను. ఏదైతే నా దృష్టికి తీసుకొచ్చారో మన కూటమి ప్రభుత్వం దివ్యాంగులందరికీ 3,000 ఉండే పింఛన్ను 6,000 చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా 10,000 రూపాయలు డయాలసిస్ ఉన్నటువంటి దివ్యాంగులకు 10,000 రూపాయలు చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి. ఏదైతే ఇతరుల పైన సహాయపడి ఆధారపడి ఉన్నారో అలాంటి వారికి 15,000 రూపాయలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో నుండి దివ్యాంగులకు ఇస్తుంది. అలాంటి కూటమి ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా ఆదరించాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరి తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 10 మోపైడ్ బైక్ స్కూటీలు ఇవ్వబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1800 గల స్కూటర్లను రాబోయే రోజుల్లో 1 నెలలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా దివ్యాంగులకు ఇస్తాం. అదేవిధంగా గత 5 సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు కావాల్సిన పరికరాలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఏడీ కార్యాలయం లేకపోలే. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి తీసుకెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దివ్యాంగులకు కావాల్సిన పరికరాలు ఖచ్చితంగా అందుబాటులో ఉంటున్నాయి. రాబోయే రోజుల్లో కానీ మన డమ్ ఆఫ్ విద్యార్థులు ల్యాప్టాప్లు కానీ టచ్ ఫోన్స్ కానీ రాబోయే 2 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కానీ ఇస్తున్నాం. అదే విధంగా ఏది ఏమైతేనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ సంఘాల ఉద్యోగులు సమస్యలను మన దృష్టికి తీసుకొస్తే నా వంతు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తాం. మొన్నటి దినాన నంద్యాలకు చెందినటువంటి మన పిఆర్ ఉద్యోగి మన మధు అనే పిఆర్డిఈ గారు ఈ నెలలో రిటైర్డ్ అవుతున్నారు. ఆయన సర్వీస్ని యాడ్ చేయాలని మొన్నటి దినాన మురహరిరావు గారు మొన్నటి దినాన వస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నాం. అలా దివ్యాంగ సంఘాల ఉద్యోగులు సార్లు ఎవరైనా కానీ సమస్య ఏదున్నా నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని తెలియజేస్తున్నా. మన సోమన్ అన్న గారు చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా అలింకో క్యాంపుల ద్వారా కానీ ట్రైసైకిల్ని ఖచ్చితంగా అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అలింకో క్యాంపులు జరిగిన జిల్లా లిస్టు కానీ తీసుకున్నాం. అసెస్మెంట్ జరిగిన జిల్లాల్లో మన అలింకోకు లెటర్ రాసి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ ట్రైసైకిళ్ళు కానీ ఇస్తామని తెలియజేస్తున్నాం. ఏదైతే నంద్యాల పట్టణంలో గతంలో నేను వచ్చినప్పుడు కానీ ఇంటి పట్టాల విషయం తీసుకొచ్చారు. మన నంద్యాల ఆర్డీఓ గారికి కానీ మన విశ్వనాథ్ అన్న గారికి కానీ చెప్పింటి అది కానీ దేవాదాయ భూమిలో ఏదో ఉందని చెప్పారు. దానికి కానీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ తెలియజేస్తున్నాం. అక్క కమ్యూనిటీ హాల్ అడిగారు. మన దివ్యాంగ ఉద్యోగులు దివ్యాంగ సంఘాలు ఖచ్చితంగా పత్తికొండలో నేను సోదరునితో మాట్లాడి ఖచ్చితంగా మీకు అటాచ్ చేసి ఖచ్చితంగా ఏదో భవనం అయితే ఖచ్చితంగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నా. సారు స్కూల్ ర్యాంపులు అడిగారు. ఎక్కడెక్కడ గతంలో మన విద్యాశాఖ మంత్రి మన లోకేష్ సార్ దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తాం. దివ్యాంగులు విద్యార్థులు చదువుకున్నటువంటి చోట ఖచ్చితంగా ర్యాంపులు ఏర్పాటు చేసే విధంగా కానీ చర్యలు చేపట్టే విధంగా నా వంతు అందిస్తానని తెలియజేస్తున్నా. అదేవిధంగా తిరుపతిలో దైవ దర్శనాలకు వెళ్ళేటప్పుడు పాత పద్ధతిని దివ్యాంగులు కొనసాగించే విధంగా చర్యలు చేపట్టబోతున్నాం. అది కానీ 1 వారం 10 రోజుల్లో తిరుపతి తిరుమల దేవస్థానం ఈవో గారితో ఖచ్చితంగా కలుస్తా. ఆ సమస్యను అనేది నా వంతుగా పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాం. దివ్యాంగులకు రేషన్ కార్డులు కానీ మొన్నటి దినాన బస్సులో ప్రయాణం చేసినప్పుడు దివ్యాంగులు అనే వ్యక్తులు ఒంటరిగా ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకోలే, అలాంటి వారికి సపరేట్గా రేషన్ కార్డు ఇవ్వాలనేది ఒక దివ్యాంగ నాయకుడు సార్ గారి దృష్టికి తీసుకెళ్లారు. అది కానీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వాళ్ళందరికీ కానీ ఇల్లు కట్టించే విధంగా కానీ చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం. అదేదైతే దివ్యాంగ సంఘాల మహిళలకు గాను రాబోయే రోజుల్లో మన ఏదైతే 7 వరాల్లో ఉన్నటువంటి హామీల్లో రాబోయే స్థానిక సంస్థల్లో మేడం గారు అడిగినట్లు దివ్యాంగ మహిళలకు కానీ పోటీ చేసే విధంగా ఖచ్చితంగా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి అనుభవం కలిగి పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి నాయకులను మేము ఎంపిక చేస్తాం. మీరు ఎక్కడ పోటీ చేయాలన్నా కానీ అక్కడ జిల్లా నాయకుల దృష్టికి నియోజకవర్గ ఎమ్మెల్యేల దృష్టికి ఖచ్చితంగా తీసుకొస్తాం. మన వంతు కానీ ఇప్పటి నుంచే మనం ఏదైతే మనసులో అనుకుంటున్నామో కార్పొరేటర్ అయినా సర్పంచ్ అయినా మన ప్రయత్నం అనేది ప్రజల్లో మమేకం కావాలా, మన వంతు ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాను. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ ఉద్యోగులకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కానీ అన్ని రకాల ఉద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్తో కానీ కల్పిస్తానని హామీ ఇస్తున్నా. ఏది ఏమైతేనేమి కర్నూలు జిల్లాలో మన విభిన్న ప్రతిభావంతులు సేన రాష్ట్ర అధ్యక్షుడు బోయ రామంజలి గారు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించి మీ అందరికీ పరిచయం చేసినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సదా మీ వాణ్ణి మీ ఎల్లవేళలా మీ సమస్య ఏదున్నా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, కర్నూలు జిల్లా వ్యాప్తంగా వచ్చేసినటువంటి దివ్యాంగ ఉద్యోగులకు,
దివ్యాంగ సంఘాల నాయకులకు, దివ్యాంగ సంఘాల సోదరి సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరియు విభిన్న ప్రతిభావంతుల యువసేన సేవా సమితి ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ప్రారంభించడం, దానికి ముఖ్య అతిథులుగా మనకి ఎంతో ఇష్టమైనటువంటి నారాయణ స్వామి గారు రావడం నిజంగా మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే రాష్ట్రంలో 23 జిల్లాలు ఉంటే మొట్టమొదటిసారిగా మన కార్యాలయం ఇక్కడ ఉన్నది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది కొద్దిగా ఎండ వల్ల కొద్దిగా నీరసంగా ఉన్నారు. చాలా మంది కొంతమంది కొన్ని విషయాలు చెప్తా ఉంటే ఎప్పుడు జరిగాయి అని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు. ఒక విషయాన్ని మీరు అందరూ కూడా గుండెల మీద చేసుకొని నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు చెప్పండి దానికి సమాధానం. రాష్ట్రంలో దివ్యాంగులకు సంబంధించి మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అయినది కాదు, ఒకసారి ఆలోచన చేయాలి. ఏర్పాటు చేసిన తర్వాత 500 నుంచి డైరెక్ట్ గా 1500 చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఇదందరూ కూడా మనందరం కూడా మనం ఎక్కడ పని చేసినా, ఏ సంఘంలో పని చేసినా, ఎలా ఉన్నా కానీ మంచి చేసినప్పుడు వాళ్ళని మనం మెచ్చుకోవాలి. మన సమస్యలు ఉన్నప్పుడు మనం అడగాలి. తర్వాత దాన్ని 3000 చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది. 3000 చేసిన తర్వాత 2500 బండ్లు 2017, 18, 19లో ఇచ్చారు. ప్రతి జిల్లాలో కూడా వచ్చినాయి. మన అందరం కూడా ఈ రోజున ఆ బైకులు వేసుకునే కొంతమంది మనం రకరకాల పనులు చేసుకోవడం కానీ, ఉద్యోగాలకు వెళ్ళటం కానీ, ఏదన్నా ఊరు వెళ్ళటానికి కానీ ఆ బండి వేసుకుని ఈ రోజు 10 మంది వెళ్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 12,76,000 మంది ఉన్నారు. అందరికి బండి ఇవ్వడం కుదరదు. అది మనందరికి కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కానీ వారు ఎంతో కొంతమందికి న్యాయం చేయాలా, వాళ్ళు కూడా స్వశక్తితో బతకాలనే ఉద్దేశంతో ఆ బండి ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలీదు, విజయవాడలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు 2016. దాంట్లో ఐఏఎస్ ఉద్యోగాలకు కానివ్వండి, లేదంటే ఈ ఎంసెట్లకి వాటన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ అక్కడ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం దాన్ని బ్రేక్ చేసింది. తర్వాత ఈ 6,000 రూపాయల పెన్షన్ తో పాటు మన సోదరులైనటువంటి ఈ స్పైనల్ కార్డు ఎవరైతే ఎన్నిపోసి ఇరిగిపోయిందో, లేదంటే పక్షవాతం వచ్చిందో, ఎవరైతే టాబ్లెట్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా 15,000 పెన్షన్ ఇస్తున్నారు. కిడ్నీ బాధితులు అందరూ కూడా 10,000 ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా మన దివ్యాంగులే. మన దివ్యాంగులు 21 కేటగిరీలో ఉన్నాం. 21 కేటగిరీలో కూడా పెన్షన్ ఇస్తూ మనతోటి మన డిపార్ట్మెంట్ ఇంక్లూడ్ అయినటువంటి ఇజ్రాయల్ సోదరులకు కూడా పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దాన్ని అందరూ కూడా మనం మెచ్చుకోవాలి, మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనకి సపోర్ట్ చేసినటువంటి వారికి మన అండగా ఉండాలి. మనకి ఇబ్బంది కలిగింది, మన రీవెరిఫికేషన్ లో చాలా మందికి ఇబ్బంది కలిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లాము. వారు కూడా స్పందించి ఎక్కడ కూడా పెన్షన్లు ఆపకుండా వారికి ఎవరికైతే నిజంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయాలని చెప్పి ఆయన కూడా ప్రకటించడం జరిగింది. మీరందరూ గుర్తుపెట్టుకోండి, 2019 నుంచి 24 వరకు ఎప్పుడైనా సరే ప్రపంచ వికలాంగ దినోత్సవం జరిగిందా? ఒకసారి ఆలోచన చేయండి. కనీసం ఆనాటి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ శుభాకాంక్షలు చెప్పినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? కానీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఉన్నప్పుడల్లా ప్రపంచ వికలాంగుల దినోత్సవం చేయటం, దానిలో ఎన్నో కొన్ని వరాలు ఇవ్వటం, అవన్నీ కూడా నెరవేర్చే విధంగా చర్యలు చేపడటం జరుగుతూ ఉంది. నిన్న బస్సు ప్రయాణంలో నేను కూడా ఉన్నా. ఆయన అమ్మా టెక్నాలజీ పరంగా మన వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేద్దామని అడిగారు. నేను ఒకటే చెప్పాను, సార్ మీరు దివ్యాంగుల పట్ల అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు 2007లో 1,500 ప్రకటించారు, 14లో ఇచ్చారు, 3,000 ఇచ్చారు, 6,000 ఇచ్చారు, ఇంకా ఇచ్చారు. కానీ మా వాళ్ళు ఇంకా టెక్నాలజీ పరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ చాలా కొంచెం ఇబ్బందులు ఉన్నారు. అవన్నింటి కూడా మీరు పెద్ద మనసుతో చేయండి. ఎందుకంటే మీరు చేసే మనిషి కాబట్టి మేము అడుగుతున్నాము. మిగతా ఎక్కడ లేదు. మీరు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నా క్రికెట్ ఒక ప్లేయర్ గా అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నా, ఎక్కడ కూడా 6,000 పెన్షన్ లేదు. అక్కడ ఉన్నటువంటి వస్తాయి కదా మనకు రకరకాల రాష్ట్రాల్లో. మీకు కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా చేస్తుంది. మాకు కనీసం వసతులు కూడా లేవు. ఇక్కడ మనకి హాస్టల్స్ ఉన్నాయి, హోమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి మన కాకినాడలో హోమ్ ఉంది, తర్వాత అనంతపురంలో బ్లైండ్ హోమ్ ఉంది, మనకి విశాఖపట్నంలో హోమ్ ఉంది, మన గుంటూరు కూడా హోమ్ ప్రకటించారు, అది కొద్దిగా పెండింగ్ లో ఉంది. రానున్న రోజుల్లో ఏవైతే అక్కడ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలు ప్రతి జిల్లాలో కూడా హోమ్ తెచ్చే విధంగా మేము పోరాటం చేస్తాం. దానికి మాకు నారాయణ స్వామి గారు కూడా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అది మంచి పని కాబట్టి.
77 జీవో కూడా రద్దు చేయాలని మేము కోరినప్పుడు వారు కూడా తప్పకుండా ఈ 77 రాష్ట్ర గత ప్రభుత్వం తీసుకొచ్చింది, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదని మేము చెప్పినప్పుడు ఆయన కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా, మీకు ఇబ్బంది కలిగించే ఏ జీవోని కూడా ఉంచను, అవన్నీ రద్దు చేస్తాను, మీకు ఉపయోగపడే పనులు నేను చేస్తానని చెప్పి ఆయన కూడా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా అది కూడా చెప్పారు. సదనంలో ఎందుకు రీవెరిఫికేషన్ చేశారంటే మీ అందరికీ తెలుసు, ఏం గవర్నమెంట్ కూడా సర్టిఫికేట్ తీసుకున్నారు, పెన్షన్ తీసుకుంటా ఉంటాడు, తర్వాత బండ్లు నింపేవాడు పెన్షన్ తీసుకుంటా ఉంటారు. వాళ్ళందరినీ బ్రేక్ చేయడం కోసం రీవెరిఫికేషన్ జరిగింది. దాంట్లో కొద్దిగా ఇప్పుడు ఒక 10 ఆమద సెట్లు కొట్టేసేటప్పుడు ఒక మంచి చెట్టు దాంట్లో ఉంటే అది కూడా పోతాం. దాన్ని మళ్ళీ మనం ఏ విధంగా రీప్లాంట్ చేయాలనేది నారాయణ స్వామితో గారు కూర్చొని ఆయన కూడా మనందరినీ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మన తీసుకెళ్లి సుబ్బయ్య వీళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి, ముఖ్యంగా సదనం విషయంలో నేను చెప్పాను, సార్ నాలాంటి వాళ్ళు కూడా 50 వేశారు సార్, మన బస్సులో చెప్పారు సార్, నాలాంటి వాళ్ళు కూడా 50 వేశారు సార్, వాళ్ళు రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి సార్, ప్రభుత్వం నుంచి ఇబ్బంది పడుతున్నారంటే ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా చేస్తామని చెప్పి వారు చెప్పారు. వారందరికి కూడా న్యాయం జరిగింది. మేమందరం కూడా నాయకులు, మేమందరం కూడా ఎందుకు పనిచేస్తున్నాం అంటే, ఈ రాష్ట్రంలో ఉన్న 12,75,556 మంది దివ్యాంగులందరూ కూడా మేలు జరగాలి, దాంతోపాటు ఉద్యోగస్తులు కూడా మేలు జరగాలి, నిరుద్యోగులకి మేలు జరగాలి, బ్యాక్లాగ్ పోస్ట్ లో మన వాటా రావాలి, బ్యాక్లాగ్ పోస్ట్ లో మన బ్లైండ్ సోదరులు లేకపోతే ఆర్థోపెడికల్ వచ్చే విధంగా మనం చర్యలు చేపట్టాలి. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే నారాయణ స్వామి చాలా మంది చైర్మన్లు మీరు అందరూ చూస్తారు, చాలా మంది నాయకులు చూశారు, వస్తుంటారు, మనం చెప్పిన మీటింగ్ ఎంటుంటారు, అక్కడ కాగితాలు తీసుకుని వెళ్ళిపోతుంటారు. నారాయణ స్వామి గారు జైలు ఎక్కడ మనల్ని తీసుకెళ్తున్నారు, సీఎం గారు మనం చెప్పుకోవడానికి తీసుకెళ్తున్నారు, ఆయన లోకేష్ బాబు గారిని కూడా కలవడానికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఆ స్థాయిలోకి వెళ్తేనే కానీ మన పని రావు. మనం ఎన్నిసార్లు ఇక్కడ అర్జీలు ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు అర్జీలు, అక్కడ ఆయన నుంచి కింద నుంచి ఇంకో కిందకి మా ఏడీ ఆఫీస్కి వస్తుంది, ఏడీ ఆఫీస్ చేయడం మా దగ్గర ఏం లేవంట. మీ అందరూ తెలిసిందే, అన్ని మీరు అనుభవించారు, మేము కూడా అనుభవించాం. కాబట్టి మనకి మంచి చేసేటువంటి నాయకుడికి మనం అందరం అండగా ఉందాం, ఆయన చేత పనులు చేయించుకుందాం, ప్రతి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్దాం. ఆయన చెయ్యకపోతే మనం అడుగుదాం, చేసేటప్పుడు ఆయన మనం ఎండ ఉండాలి. ఎందుకంటే సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, వారందరూ కూడా వికలాంగుల సమాజాన్ని ఎలా వెనక్కి తీసుకురావాలని చెప్పి నాయకులు కూడా కొంతమంది ఉన్నారు మనలో. మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక పని మంచి పని చేస్తున్నాను అనుకో, ఏదంటే ఆవిడ వచ్చి చేశాడు, గుంటూరు నుంచి వచ్చాడంటే ఇది కర్నూలులో మేము లేవా అని చెప్పేవాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా మనం ఇక్కడ మంచి చేయడం కోసం వచ్చాను తప్పితే కర్నూలులోనే కిందకి దించి గుంటూరు ఎక్కడానికి వచ్చారు, ఇక్కడ లేదు కదా అది. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాలి మంచి చేసే వ్యక్తులకి. అలాంటి ప్రయత్నాలు ఏం చేయడం, మేము మంచిగా అందరికి మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా, నారాయణ అన్న ఖచ్చితంగా పనిచేస్తున్నారు, యాక్టివ్ గా పనిచేస్తున్నారు, అందరి కోసం పనిచేస్తున్నారు. మీరు అందరూ తోడుగా ఉండండి. మనం అందరం కలిసికట్టుగా చైర్మన్ గారితో కలిసి మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం చేసే ప్రభుత్వం దగ్గర మనం పనిచేయించుకుందాం. చక్కగా మనం అందరం కూడా హ్యాపీగా ఉందాం. గుంటూరులో మా ఎంపీ గారు చంద్రశేఖర్ డాక్టర్ గారు 120 మందికి ఇల్లు కట్టిస్తున్నారు. ఇప్పుడు ఎంపీ గారు వచ్చినప్పుడు అడిగామా లేదా, మా కర్నూలులో కూడా ఒక కాలనీ ఏర్పాటు చేయమని. ఇది రేపు పిఎం గారితో శంకుస్థాపన, అది ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన ప్లాన్ చేస్తున్నాం. అక్కడ శంకుస్థాపన జరిగిన వెంటనే ప్రతి జిల్లాలో కూడా గుంటూరు కర్నూలు ఎందుకు ఇరని అడుగుతాం, కర్నూలు ఎందుకు అనంతపురం ఎందుకు ఇరని అడుగుతాం. అట్టా 23 జిల్లాల్లో కాలనీలు ఏర్పాటు చేస్తాం. అన్న ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కాలనీలు ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లాలో సమస్యలను తీసుకెళ్తాం, ఉద్యోగ సంఘాలన్నీ సమస్యలు తీసుకెళ్తాం. కలిసికట్టుగా మనం అందరం ముందుకు వెళ్తాం, మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. కూటమి ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది, మన కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా వికలాంగులతో కూర్చోబెట్టుకుని భోజనం చేసిన చరిత్ర ఎక్కడ లేదు. 29 రాష్ట్రాలు ప్రధానమంత్రి కూడా పనిచేయాల, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎందుకు నా మాట చెప్తున్నానంటే, నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు మా అందరి ముందు, మీ అందరితో కలిసి భోజనం చేస్తే మీ అందరిలో నేను ఒకనని చెప్పి గుర్తు చేయడం కోసమే ఆ భోజనాన్ని ఏర్పాటు చేశాము, మేము పబ్లిసిటీ కోసం చేయలేదు అని చెప్పారు. ఖచ్చితంగా మనం అందరం కూడా మంచి చేద్దాము, మంచిగా ముందుకు వెళ్దాము, మంచి చేసినప్పుడు సపోర్ట్ చేద్దాము, మంచిగా పని చేయించుకుందాము. మనం అందరం కలిసికట్టుగా అన్ని ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా తీర్చుకుందాము. చాలా మంది కొంతమంది 100 ఇళ్ళు అడిగారండి, 500 ఇళ్ళు అడగండి, 1000 ఇళ్ళు అడగండి, 10,000 ఇళ్ళు అడగండి. స్టార్ట్ చేయడానికి కొన్ని చూపియాలా,
కొన్ని స్టార్ట్ చేస్తే ఇదిగో ఇటు జరిగినాయి, ఈ చూపించి ఇంకోటి చేయాలా, ఇంకోటి చూపించి ఇంకోటి చేయించుకోవాలి. అలాగా మనం అందరం కూడా పని చేయించుకోవాలా. మీరందరూ కూడా సహకరించండి. చైర్మన్ అన్నకి మీరందరూ కూడా తోడుగా ఉండండి. ఆయన మంచి చేసే వ్యక్తి కాబట్టి కర్నూలు జిల్లా గురించి నేను ప్రత్యేకంగా చెప్పగలను. మీ జిల్లా గురించి నేను చెప్పేది ఏముంది, మీరు చక్కగా ఏ కార్యక్రమం చేసినా కర్నూలులో స్టార్ట్ అయింది. ఏది మన శారీరక జీవన సంఘం ఇక్కడ మీటింగ్ పెడితే అద్భుతంగా చేశారు. ఈరోజు కార్యాలయం ఏర్పాటు చేశారు. రేపు ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ ఖచ్చితంగా చేస్తారు. కర్నూలు జిల్లాలో పనిచేయడానికి వీళ్ళు ఉన్నారు. వీళ్ళని తీసుకెళ్ళి పనిచేయడానికి గుంటూరులో మేము ఉన్నాము. రాజధానిలో మనందరం తీసుకెళ్ళి చేయడానికి చైర్మన్ గారు ఉన్నారు. చైర్మన్ గారు పనిచేయడానికి పైన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. లోకేష్ అన్న ముఖ్యంగా ఉన్నాడు మన యువ నాయకుడు. ఖచ్చితంగా ఆయన చేత అన్ని పనులు చేయించుకుందాం. మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మరి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. సోదరులారా, ఎంతో ప్రయాసాలతో కూడినటువంటి మన జర్నీ ఈ రోజు ఇక్కడికి చేరింది. చాలా సంతోషించదగ్గ విషయం. మరి కూటమి ప్రభుత్వంలో మరి మనకి అనుసంధానంగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారు వచ్చిన తర్వాత మరి గతానికి ఇప్పటికి చూస్తూ అంటే మరి గతంలో మరి ఏవి కూడా మనకి అందుబాటులో రాలేదు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి లోకేష్ బాబు గారికి మరి దగ్గరుంటూ మరి నారాయణ స్వామి గారు అనేకమైనటువంటి స్కీములు మనకు దగ్గర తీసుకురావడం జరిగింది. గతంలో మనం ఎన్నో పోరాటాలు చేసి మరి ఈ రోజు మనము సాధించుకునేటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. గతంలో చాలా పోరాటాలు చేసిన దానివల్లే ఈ రోజు సమాజం కూడా మనల్ని గుర్తించింది. ఈ సమాజం గుర్తించడం వల్లే మరి ఈ రోజు ప్రభుత్వాలు కూడా మనల్ని గుర్తించి అనేకమైనటువంటి రాయితీలు కూడా కల్పిస్తున్నారు. మరి దాన్ని సాధించుకోవడానికి ఒక టీం అవసరమయ్యి మరి ఆ టీము లో ముఖ్య పాత్ర వహించినటువంటి మరి గౌరవనీయులు నారాయణ స్వామి గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే ఇంకొక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే మధ్యస్థ మాదిగా మన సమాజంలో మన కోసం ఎంతో ఆహర్నిస్తున్న కృషి చేసి మన కోసం ఎంతో కష్టపడి మరి ఈ రోజు సమాజంలో మన వ్యక్తులుగా మనం తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మధ్యస్థ మాదిగా. మరి ఆయన వల్ల ఈరోజు సమాజంలో మనందరినీ గుర్తింపు వచ్చింది. ఈ రోజు రాజకీయ రిజర్వేషన్ కూడా రాబోతుంది. మరి మనమే రాజకీయంలో మరి ప్రావీణ్యం కాబోతున్నాము. ఎవరు సర్పంచులు అవుతారో, ఎవరు ఎంపీ అవుతారో, ఎవరు ఎమ్మెల్యే అవుతారో మరి మీలోనే మరి మీరు నిర్ధారించుకున్నటువంటి అవసరము దగ్గరకు వచ్చింది. మరి అది కూడా బస్తిపాటి నాగరాజు గారు మరి చెప్పడం కూడా జరిగింది. మరి మన ముఖ్యమంత్రి గారు కూడా మరి రాజకీయ రిజర్వేషన్ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి దాన్ని సాధించుకోవడానికి మరి ఆ టీమే మరి మనకి నారాయణ స్వామి గారు. ఆ టీంకి ఎవరు సపోర్ట్ అంటే మనందరి మీద సపోర్ట్. ఆ సపోర్ట్ వల్లే మరి రాజకీయ రిజర్వేషన్ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశాలు 3 మాత్రమే ఉన్నాయి. అవి 3 ఏమంటే రాజకీయ రిజర్వేషన్, 77 జీవో, మరి ఎస్సీ ఎస్టీకి ఏ విధంగా అయితే మనకి యాక్ట్ ఉందో మరి అట్లాంటి యాక్ట్ భయంకరమైనటువంటి యాక్ట్ మనకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ యాక్ట్ కోసం కూడా మనము కష్టపడతాం. ఈరోజు ఒక శుభదినం మంచి, ఎందుకంటే ఈ కర్నూలు జిల్లాలో ఒక ఆఫీస్ పెట్టడం, ఏ సమస్యలు వచ్చినా కూడా మనం పంచుకునే దానికి మంచి అవకాశం. ఈ సమస్యలు ఇల్లు స్థలాలు కావచ్చు, ఏదైనా ఉద్యోగ పరంగా జాబ్ పర్పస్ కావచ్చు, అలాగే బండ్లు స్కూటర్లు త్వరలోనే ఇవ్వబడుతున్నారు. ఈ బండ్ల విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిజమైన వికలాంగులకు కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంది. అది కూడా మనం డాక్టర్ ద్వారా ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం ద్వారా మనకి అన్ని మేలే జరిగినాయి. దాదాపుగా 2000 మంది వికలాంగులతో సత్తెనపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో జరుగుతా ఉంటే అక్కడ వికలాంగులకు చాలా ఇబ్బంది, ఏది చేయకుండా కూడా వికలాంగులకు మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలనేసి చంద్రబాబు నాయుడుతో గడ్డం పట్టుకొని ఆ రోజు 5,000 చేస్తామంటే లేదు 3,000 నుంచి 6,000 చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరికైనా అన్యాయం చేయగాని వికలాంగుల దగ్గరకు వచ్చేదానికి అన్యాయం చేయకూడదు అనేసి ఒక ఆలోచనతో అన్నగారు ఆ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడితే 6,000, 10,000, 15,000 పెంచిన చరిత్ర కూడా శ్రీ మందకృష్ణ మాది గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దక్కుతుందని మీ అందరికి సభగా తెలియజేస్తున్నాం. అలాగే నారాయణ స్వామి
ఎప్పుడైతే మనకు చైర్మన్ గా వచ్చినాడో, చైర్మన్ అయితే వచ్చినాడో మనకు ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున 7 వరాలు ప్రకటించడం జరిగింది సీఎం గారు. ఆ 7 వరాలు కూడా మంచి అందరికీ ప్రతి వరం మహిళలతో ఏదైతే శ్రీశక్తి ఇచ్చారో దివ్యాంగుల శక్తి కూడా వికలాంగులకు అందరికీ కూడా ఉచిత ప్రయాణం చేసేదానికి మననే 18వ తారీఖున ఓపెన్ చేయడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా వర్తిస్తుంది. అన్ని బస్సుల్లో వచ్చే విధంగా మనం ప్రయాణం చేసేదానికి, ఎందుకంటే దూరం నుంచి ప్రయాణం చేయాలంటే మనం చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. దానికి ఉచితంగా చేసేదానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయంగా ఎదగాలనే ఒక ఆలోచనతో వికలాంగులకు మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు రాజ్యాధికారం ఖచ్చితంగా కావాలనే ఆలోచన చేశాడు. అది సీఎం గారు ఈ మధ్యలోనే మన ప్రపంచ వికలాంగుల దినోత్సవం 7వ వరంలో కూడా దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ వస్తుంది. దాంట్లో కూడా అందరు కూడా సర్పంచ్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఏదైనా కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, అంటే అవకాశం వచ్చే మన సమస్యలు మనమే సాల్వ్ చేసేదానికి మన దగ్గరికి గతంలో ఎప్పుడు కూడా ఏ వికలాంగుల దగ్గరికి వచ్చి సమస్యలు చాలు చెప్పుకున్నారు. మనం నాయకుల దగ్గరికి పోతున్నాం తప్పక మనమే ఒక నాయకుడే తయారు చేసి మన నాయకుల్లో కూడా ఉత్తేజం పెట్టే విధంగా మనం ఉండాలని మేము అందరికీ సభను తెలియజేస్తున్నాం. అలాగే కొన్ని సమస్యలు, ఉద్యోగ సమస్యలు చదువుకున్న విద్యార్థులు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళకు జియో నెంబర్ 77 వల్ల ఉద్యోగాలు రాకుండా పోతాయి. తెప్పండము అందరికి బదిలీలకు మాత్రమే అవకాశం కల్పిస్తుంది. అది నారాయణ స్వామి దగ్గర కూడా మనం విజయవాడ జరిగినప్పుడు కూడా దాన్ని రద్దు చేసి శారీరక వికలాంగులకు న్యాయం చేసే పద్ధతిలో ఖచ్చితంగా పనిచేయాలన్నాను అని కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పినారు. డైరెక్టర్ చేత మేము పదే లక్ష్మీనారాయణ కావచ్చు, అంజి కావచ్చు, దుర్గా కావచ్చు, మేమందరం దీని మీద ఎక్కువ ఫైట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగాల భవిష్యత్తులో ఏది విధంగా కూడా చదువుకున్న విద్యార్థులు శారీరక వికలాంగులకి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా మీరు ఈ మూమెంట్ లోనే మాకు దాన్ని అమలు చేసే బాధ్యత కూడా చర్యలు తీసుకోవాలని కూడా వ్యక్తం చేస్తున్నాం. ఏమంటే మాట్లాడాలి చాలా ఉన్నారు. అందరికీ పేరు సెలవు తీసుకుంటాం. అండి, నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్. నేను ఈ తాండ్రపాడు పిహెచ్సిలో ఆధునిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. వాళ్ళ ఇక్కడ మన అందరి కోసం ఒక బాడీ ఏర్పడి దానికి మనము దానికి ఒక కార్యాలయం అనేది ఓపెన్ చేసుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దీంట్లో నేను ఒక భాగస్వామిగా ఉండటం నాకు ఎంతో ముఖ్యంగా నేను చెప్పాలి, మనము ఖచ్చితంగా కష్టపడి చదవండి. నేను మీ అందరికి చెప్పాలనుకున్నది ఒకటే అండి, కష్టపడి బాగా చదవండి. ఎందుకంటే మనకు ప్రతి 100 సీట్లలో 5% రిజర్వేషన్ అనేది ఉంది. ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి. ఖచ్చితంగా మీరు ఏ కింది స్థాయి ఉద్యోగానికో దేనికో ఆశించొద్దండి. ఖచ్చితంగా హైయర్ క్యాడర్ వాళ్ళని ఆశించండి. ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అదే విధంగా బాగా కష్టపడి చదవండి. ఇంకొకటి ఏంటంటే, మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా ఏమైనా చేసినా వెంటనే మన జనరల్ బాడీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ కొరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మన ట్రాన్స్కోలో ఉన్నటువంటి మేజర్ యూనియన్ లో కూడా నేను జిల్లా సహాయ కార్యదర్శి గాను, డివిజన్ కార్యదర్శి గాను, మరి 15 సంవత్సరాలుగా ఎన్ఎన్ఎంఎస్ గా సేవలు అందిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మరి రాష్ట్ర చైర్మన్ అయినటువంటి నారాయణస్వామి సార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రామదండు కదిలినటువంటి చైతన్యంలో మరి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు అయితేనేమి, మరి యువ నాయకులు బి రామాంజనేయులు గారు, మిగిలిన స్టేట్ బాడీలో ఉన్నటువంటి మరి వివిధ కేటగిరీలో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు అయితేనేమి, జిల్లా అధ్యక్ష కార్యదర్శి అయితేనేమి, మరి ఈ రోజు మన వన్నూరు సాబ్ గౌరవ అధ్యక్షులైన అన్న అయినటువంటి మరి వారు చెప్పినట్లుగా మనకు ఒక వెలుగు నింపిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అయితే, మరి దీని ముందుండి ఆ ఫలాలు మనకి దగ్గరగా చేస్తున్నటువంటి మన నారాయణ స్వామి గారు, మరి వారికి కూడా మన జిల్లా తరఫున మరి ప్రత్యేక అభినందనలు. మరి ఈరోజు ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. మరి మనకి దగ్గరికి జిల్లా స్థాయిలో అయితేనేమి, రాష్ట్ర స్థాయిలో మరి మన అన్న ఒక
సేవలు అందిస్తూ ఒక సర్వీస్ మ్యాన్ గా సేవకులుగా మరి అక్కడ గవర్నమెంట్ దృష్టికి ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టికి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి మన సమస్యల పరిష్కార దిశగా మరి అలాంటి వ్యక్తి దొరకడం మన అదృష్టమని భావిస్తున్నాను. ఎందుకంటే మరి పాత రోజుల్లో చైర్మన్ అంటే ఎవరు తెలియదు, మన దగ్గరికి వచ్చి మనం పలకరించిన రోజులు కూడా లేవు. మన యువ నాయకులు రామాంజనేయులు గారు దగ్గరగా మన ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి మరి వారి దగ్గర, తర్వాత మన నారా లోకేష్ గారి దగ్గర ఉండి కూడా నారాయణస్వామి ఆధ్వర్యంలో మరి ఆయన దగ్గరగా మనము మన యొక్క సమస్యలు వారికి వివరిస్తూ వారితో పాటు ప్రయాణిస్తూ మరి ఆ ప్రయోజనాలని మనల్ని మన వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ దగ్గర ఉండి మనకి ఫలాలు అందించడానికి కారణమైనటువంటి నారాయణ స్వామి సార్ గారికి మన జిల్లా రాష్ట్ర తరఫున ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. మరి ఈ రోజు సీఎం గారికి మరి తర్వాత ఉప ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసినందుకు చాలా ధన్యవాదములు. దాంట్లో భాగంగా మన చైర్మన్ గారు కూడా ఒక జిల్లా స్థాయిలో ఒక ప్రోగ్రామ్ ని ప్రత్యేకంగా అభినందన సభ ఏర్పాటు చేసుకొని మనకు దగ్గర ఉన్నటువంటి మనకు దగ్గరుండి సేవలు అందిస్తున్నటువంటి మన ముఖ్యంగా నారాయణ స్వామి సార్ గారికి కూడా ఖచ్చితంగా మనం అభినందన సభ ఏర్పాటు చేసి ఆయనకు ప్రత్యేకంగా కూడా మనం తెలుపుతాం. దీంట్లో మరి నాగరాజ్ సారు ఎంపీ గారు కూడా మన దగ్గరికి వచ్చి మన యొక్క సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నాడంటే మన యొక్క యూనిటీని ఖచ్చితంగా చాటినందుకు దానికి ముఖ్య కారణమైనటువంటి మన నారాయణ స్వామి అన్న చైతన్యవంతులు చేసి రాష్ట్ర స్థాయిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. చాలా సంతోషము. దీనికంతా ఒకటే, ఒక వికలాంగులకు అంటే అన్ని కేటగిరీలో ఉన్న డిజబిలిటీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే ఒక చదివే కారణం. చదువు ఉంటే సర్వస్వం దగ్గరికి వస్తుంది, గుర్తింపు, హోదా. మరి ఇప్పుడు ఈ మధ్యన మరి ఈ రోజు ఎవరు ఎంపీ గారు అన్నట్టుగా రాజకీయ రిజర్వేషన్ వస్తే ఎవరికి ఏమి తగ్గము అనే స్థాయిలో పొలిటికల్ కూడా ఒక సర్వీస్ అనేది మనం మొదలు పెట్టాలి. దీనికంత కారణం కూడా మనల్ని, మన తోటి వారిని, మన యొక్క చిల్డ్రన్స్ కూడా ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో చదివించి మరి ఆ యొక్క ఫలాలంతా వీరంతా ఇప్పుడు నారాయణ స్వామి అన్న వీళ్ళంతా సాధించి పెట్టినటువంటి అవన్నింటిని కూడా మన యొక్క వర్గము ఖచ్చితంగా అవన్నీ ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళి రాబోయే తరాలకి ఆదర్శవంతంగా ఉంటూ మనము దివ్యాంగులం కాదు, మనం ఒక ఆదర్శవంతులమని ఒక సమాజానికి ఒక గుర్తింపు తీసుకురావాలని కూడా మీకు అందరు కూడా ప్రత్యేకంగా మరి అభినందనలు చెప్తున్నాను. దీంట్లో ఉన్న మహిళలు కూడా తక్కువ కాదు, వారు కూడా వారి యొక్క దేహానికి వారి యొక్క అంటే ఉన్న వికలాంగాన్ని ఎదిరించి కూడా మరి అక్కడ సంసారం అనిపిస్తూ ఇక్కడ సొసైటీలో మంచి గుర్తింపు పొందుతూ తోటి మహిళలకు సమాజానికి కూడా వాళ్ళు కూడా మరి సహాయం చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు చెప్తున్నాం జిల్లాలో. మరి నేను కూడా జిల్లా గౌరవ అధ్యక్షులు మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలకు సభ్యులకి అందరికీ ఒకసారి అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. అతిథిగా చేసిన నారాయణ గారు, చైర్మన్ నారాయణ గారు, భాష గారికి, ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు కర్నూలులో ఈ కార్యక్రమం జరుపుకోవడం శుభ పరిణామము. అందరి సహకారంతో ఈ రోజు ఈ భవనము స్థాపించడం జరిగింది. జై దివ్యాంగ, జై దివ్యాంగ. ఓకే, థ్యాంక్ యూ. పేరు మీద నా ధన్యవాదాలు. మరి ఇక్కడికి విచ్చేసిన నా తోటి అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు సుజాత. నేను సచివాలయంలో హార్టికల్చర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. నాకు నిజంగా వికలాంగులు అని ఉండే, కానీ ఏంటి సమస్యలు ఏంటివి, ఎట్లా ఉంటాయి, అసలు ఏమి అనేది కూడా నాకు తెలియదు. ఏ సమస్యలు ఉన్నాయి, ఎలా మనం చేయాలని అసలు ఏమీ తెలియదు. ఫస్ట్ ఇక్కడ అన్న వాళ్ళు పిలిచినప్పుడు అనుకున్నప్పుడు తెలిసింది నాకు అసలు ఎలాంటి సమస్యలు ఉంటాయి, వాటి పరిష్కారాలు ఎట్లుంటాయి అని కూడా అప్పటి నుంచి తెలియదు. తర్వాత తెలుసుకున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇలాంటి చైర్మన్ శ్రీ గడుపుటి నారాయణ స్వామన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి ఒక జిల్లాలో ఒక కార్యక్రమం అనగానే ఈరోజు వరుస సెలవులు ఉన్నప్పటికీ ఉద్యోగులైతేనేమి, మన దివ్యాంగులైతేనేమి, ఇంకా సోదరీమణులైతేనేమి విలువైన సమయాన్ని కేటాయించి మన జిల్లాలో ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వినపడాలని ప్రతి ఒక్కరూ ఉదయాన్నే ఎంతో శ్రమతో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి దివ్యాంగ సోదరీమణులకు తల వంచి నమస్కరించి స్వాగతం, సుస్వాగతం.
ముందుగా మనము ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో దివ్యాంగులంటే చిన్న చూపు ఉందని మనకి వన్నూరు భాషన్న గారు చెప్పినటువంటి విషయం తెలిసిందే. మన సమస్యలు ఉన్నాయంటే ఒక మందకృష్ణ అన్నగారే పోరాడేటటువంటి వాళ్ళు గతంలో. తర్వాత జిల్లాలో ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్నేళ్ల నుంచి నిరుద్యోగ యువత నుంచి ఉన్నటువంటి నాయకులు ఎవరైతే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి వాళ్ళు, అవగాహన ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే పోరాడేటటువంటి వాళ్ళు. కానీ ఈరోజు దివ్యాంగుల సమస్యలు చిన్నపాటి సమస్య వచ్చినా కూడా కింది స్థాయి గ్రౌండ్ లెవెల్లో ఒక రూరల్లో మనకి ఒక చెట్టుకి వేర్లు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ వేర్ల నుంచి పై కొమ్మల వరకు చిగురు టాకు వరకు ప్రతి ఒక్క దివ్యాంగుడు సమస్య వచ్చిందంటే జిల్లా గ్రూప్ అయితేనేమి, రాష్ట్ర గ్రూప్ అయితేనేమి, మా సమస్యను గలం విప్పి చెప్తే వీళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకొని మాకి ఈ సమస్యకు పరిష్కారం చూపేటటువంటి మార్గం ఈరోజు సుముఖంగా ఉందంటే అదొక మన చైర్మన్ అన్నగారి వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే మనం అడిగినాము ఈ కూటమి ప్రభుత్వాన్ని ఫ్రీ బస్ కల్పించాలని లేదు. ఎందుకంటే మన పట్ల మనం చేసేటటువంటి సేవాభావం పట్ల, తర్వాత మన ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి కృతజ్ఞత పట్ల ప్రభుత్వం మనల్ని ప్రత్యేకంగా గుర్తించి మన స్త్రీశక్తి ఏ విధంగా అయితే ఉందో దివ్యాంగులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫ్రీ బస్సు ఉచిత సౌకర్యం అనేది వాళ్ళకు కూడా ఒక దివ్యాంగ శక్తి అనేటటువంటి పేరు పైన వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక సందేశాన్ని మన చైర్మన్ అన్న గారు మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి దాన్ని సక్సెస్ చేశారంటే ప్రతి ఒక్క దివ్యాంగుడి యొక్క సమస్యను ఎంత క్షుణ్ణంగా ఈ తక్కువ కాలంలో అర్థం చేసుకున్నారంటే మన దివ్యాంగ సోదరులందరూ ఆలోచించాల్సినటువంటి విషయము. ఈ రోజు నలుమూలల నుంచి ఈ సమావేశానికి కదిలినటువంటి ప్రతి ఒక్క దివ్యాంగుడికి చేతులెత్తి మరొకసారి నమస్కరిస్తున్నాను. దివ్యాంగులారా, సోదరీమణులారా, మనకు చాలా సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగులైతేనేమి, ఉద్యోగులైతేనేమి, దివ్యాంగులు అంటే ఒక చిన్న చూపు. ఈ మధ్యలో జీవో నెంబర్ 77 అని ఒకటి వచ్చింది. ఆ జీవో నెంబర్ 77 వల్ల రిక్రూట్మెంట్లు అంటే ఉద్యోగం నోటిఫికేషన్ లో అయితేనేమి, ప్రమోషన్ లో అయితేనేమి, ప్రతి ఒక్క దాంట్లో జీవో నెంబర్ 77 అనేది దివ్యాంగుల రిజర్వేషన్ ని తొక్కి పెట్టి అడిక్వసీ అనేటటువంటి ఒక చిన్న పదంతో ప్రమోషన్ లో గాని, ఉద్యోగ నియామకాల్లో గాని మనకి భారీ ఎత్తున గండి కొట్టినారు. ఆ సమస్యను వెంటనే మనం స్టేట్ కమిటీ వారి దృష్టికి తీసుకొని పోతే ఆ జీవో నెంబర్ 77 పైన త్వరలోనే ఒక అమెండ్మెంట్ తీసుకొని వస్తున్నారు మన స్టేట్ కమిటీ వాళ్ళు, మన చైర్మన్ అన్న గారి ఆధ్వర్యంలో. కాబట్టి ఇది ఎంతో శుభదాయకం. నా పేరు నారాయణ అండి, నందికొట్కూరు. నేను సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది అన్నారు ఆఫీస్ లేకుండా నడవడం అని. ఆఫీస్ పెట్టి 5 సంవత్సరాలు అయిందన్న. పోరాటం చేస్తూనే ఉన్నాను. పోరాటం చేస్తే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నట్లుగా నాకు వెన్నంటే ఉండి అంజన్న ప్రతిసారి ఏమన్నా విషయం వస్తే నాతో పాటు ఉండి నడిపిస్తున్నాడు. అలాగే మన దివ్యాంగులందరూ ఒకటే జ్ఞాపకం చేసుకోవాలా, మన వికలాంగులం కాదు, భిన్న ప్రతిభావంతులను ప్రతి ఒక్కరం గుర్తించాలా. మన ప్రతిభను గుర్తించే విధానంలో మన విభిన్న ప్రతిభావంతుడే మన పక్క నుండి కూడా మనల్ని అణగదొక్కే విషయాలు చాలా ఉన్నాయి. దయచేసి నందికొట్కూరు విషయంలో చైర్మన్ అన్న గారికి 1 ఇచ్చాను. 450 మంది కిలోమీటర్లు ఇచ్చారన్న ఆ రోజు. దాని విషయమై పోరాటం చేస్తున్నాము. మీరు కూడా సహకరించాలని మేము సవినయంగా మీ దృష్టికి తీసుకొస్తున్నామన్నా. అలాగే పెన్షన్ల విషయంలోన రీఅసెస్మెంట్ లేనివి కూడా మమ్మల్ని రీఅసెస్మెంట్ చేయమని చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా చాలా కొంచెం కాదు, ఆ విషయాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలని ఆశిస్తున్నామన్నా. మనకు ఒక ఆఫీస్ ఉందంటే ఒక ఇంటి లాంటిదన్నా. మాకు ఇండ్లు ఉంటే ఎంత ధైర్యంగా ఉండి మేము బయట పనులు చేసుకుని ఇంట్లోకి వస్తామో, ఆఫీస్ ఉంటే అంతకంటే మేము ధైర్యవంతులమని మేము చెప్తున్నామన్నా. అందుకే అన్యను కూడా మేము చాలా సార్లు అడిగాము, నందికొట్కూరు వస్తే మా ఆఫీస్ చూడండి అని. మా ఆఫీస్ కు కూడా చాలా మంది మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని జడ్జి గారు కూడా మాకు కంప్యూటర్, ల్యాప్టాప్ అవన్నీ ఫ్రీగా ఇచ్చారు. మేము చేసే సేవను గుర్తించే ఈ విధంగా చేశారు. దయచేసి మన విభిన్న ప్రతిభావంతులందరూ దేంట్లోనూ తక్కువ గారని మన గుండెల మీద చేసుకొని మనం అందరికి న్యాయం చేస్తాం. దయచేసి ఈ విభిన్న ప్రతిభావంతులము ఎక్కడ మన ప్రతిభ లేదో దయచేసి చెప్పండి. ఖచ్చితంగా మనకు ప్రతిభ ఉంది, ప్రతి దాంట్లో మనకు సత్తా ఉంది. కానీ మనము మన పక్కన వాళ్ళను కూడా మనతో ఈక్వల్ గా నడిపించే సాహసం మనం చేయాలని మన అందరి తరపున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం చేయాలంటే మన రాయలసీమ జిల్లా వాళ్ళే ఫస్ట్ ప్రారంభించి చేస్తా ఉన్నారు.
చిత్తూరు నుంచి ఎంతవరకైనా ఉన్నాయి ఎక్కడో ఒక రాయలసీమ వాళ్ళే ఒక మంచి కార్యక్రమానికి పునాది వేస్తున్నారనేసి ఇది గర్వంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఈ గర్వంలోనే మన నారాయణ సామాన్య గారికి ఒక విన్నపం చెప్తున్నాను. అన్నగారు మన జిల్లాలో మా యొక్క రాష్ట్రంలో 23 జిల్లాలుంది. ఒక టీం వర్క్ మీరు మెయింటైన్ చేస్తే మన ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతుంది. మనకు ప్రతిభ అనేది లేదని కాదు సార్, ఉంది. కనీసం ఒక 10 మందిలో పోటీ ఎదుర్కొని ఉద్యోగాల్లో వచ్చినటువంటి ప్రతిభావంతులం సార్. మనము ఇంతకుముందు ఈ గుర్తింపు అనేది లేకుండా ఉండే సార్. అయితే ఇప్పుడిప్పుడు యూనియన్లు కావడము, ఒక ఐక్యతతో మనం అందరం కలిసి ముందుకు రావడము, మన హక్కులను మరియు మనం సేవలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడము, దానిని మనము పొందగలుగుతున్నామంటే దానికి కారణము ఒకటే సార్. అది ఏంది అంటే యూనియన్లో ఉన్నటువంటి నాయకుల ప్రోత్సాహం సార్. ఇది ఖచ్చితంగా మనం నమ్మాలి సార్. ఇది ఇంకా ముందుకు ఇంకా మనం సాధించుకునేటివి చాలా ఉంటాయి సార్, ఉన్నాయి కూడా సార్. అయితే అవి ముందుకు వస్తాయి. ఈ సేవలను మనం పొందగలుగుతాం ఖచ్చితంగా. యూనియన్ అంటే ఒక ఏదో శక్తిలే నడిపించేస్తుంది, మనము ఎక్కడో ఉంటే నడుచుకుందని కాదు సార్. అది మనము ఖచ్చితంగా దానికి తోడ్పాటు అందించాలి సార్. అది గుర్తుపెట్టుకోండి సార్. ఇది గుర్తించుకొని మనం వాళ్ళకు ప్రోత్సాహం అందిస్తే ఖచ్చితంగా మన సేవలను మనం పొందగలుగుతాం సార్. ప్రభుత్వము మనకి ఈరోజు మ్యాన్ పోస్టులు లేని పథకాన్ని కూడా ఇంద్రధనుసుగా మన డిసెంబర్ 3వ తారీఖున ప్రకటించిన పథకాన్ని కూడా ఈరోజు అమలు చేసిందంటే అదొక కూటమి ప్రభుత్వ ఘనతనే. గత ప్రభుత్వంలో చైర్మన్ గారు జిల్లాకు వస్తున్నారంటే కలవడానికి వస్తే వికలాంగులను అరెస్ట్ చేసిన పాపాలు ఉన్నవి. కానీ ఈరోజు చైర్మన్ గారు యథావిధిగా అందరితో కలిసి మీటింగ్లో పాల్గొని వికలాంగుల సమస్యలు తీసుకెళ్లి ప్రభుత్వ దృష్టికి మాట్లాడుతున్నారంటే నారాయణ స్వామన్న గారు ఎంతో మనం రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే ముందుగా మళ్ళీ కార్యక్రమాలు విఎస్పీఎస్ తరఫున ఈ రోజు మనము ఇంత ముందుకొచ్చి సంఘాలు నడుపుకుంటున్నామంటే మన దేవుడు ఎవరంటే మన మందకృష్ణ మాదిగారే. 2007 మనకి వికలాంగుల వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరంటే మన మందకృష్ణ మాదిగారే. 2007 నుంచి మనకి ఈ రోజు వరకు పోరాటం చేసి అన్నగారు అప్పుడు జిల్లా అధ్యక్షుడుగా వన్నూరు భాష అన్న గారు ఉన్నారు, దేవేంద్ర గారు ఉన్నారు. అన్న ఎందుకంటే ఈ మధ్యగా ఆయనకు జాబ్ వచ్చి మనకి వెళ్ళిపోయినందుకు మన జిల్లాని కుంటుపడకూడదన్న లోటుతో అట్టే నడుచుకుంటున్నాము. మన వెనకాల ఉంటూ కూడా అన్న కొన్ని సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తాడు. మనకి వన్నూరు భాష అన్న గారు ఎప్పుడు వెళ్ళ తోడ్పాటు ఉంటాడు. కావున ఈ మధ్య కాలంలో మనము కొంతమంది కొన్ని సంఘాలుగా చీలిపోయి కలిసికట్టుగా పని చేసుకున్నాం తప్ప ఇట్లా మనము విడిపోతే సాధించుకునేది ఏం లేదు. కావున ఈరోజు మనము ఈ జిల్లా నడిబొడ్డున ఆఫీసు ఓపెనింగ్ చేసిన ఘనత అంటే మన విభిన్న ప్రతిభావంతులకు ఈ రాయలసీమ జిల్లాలో కర్నూలులో దక్కిందని నేను సంతోషిస్తున్నాను. జిల్లా నుంచి నలుమూల నుంచి వచ్చిన ప్రతి ఒక్క దివ్యాంగులకు ఈరోజు అన్న ఒక ముఖ్య విషయం బండ్లే కాదన్న, చాలా మంది నడవలేని వాళ్ళకి బ్యాటరీ బండ్లు కూడా ప్రతి జిల్లా నియోజకవర్గ స్థాయిలో క్యాంప్ ఏర్పాట్లు చేసి బ్యాటరీ బండ్లు కూడా ఇవ్వాలన్నా, అందరికి స్కూటీలు ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి అది కూడా త్వరలో చేసుకోవడానికి బాగుంటుంది. కానీ ప్రభుత్వం ఒకటి సదరంలో నిజమైన వికలాంగులకు అన్యాయం చేసి డమ్మీ వికలాంగులకు డాక్టర్లు లంచాలు తీసుకొని మరి యథావిధిగా కొనసాగుతున్నారు. ఈ క్యాంపులో ఎక్కడో డమ్మీ వికలాంగులను ఏర్పాటు గుర్తించి వాళ్ళకి పింఛన్లు రద్దయిన దాఖలాలు లేవు. కాబట్టి దీనిపైన కూడా దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, చాలా మంది డబ్బులు ఇచ్చి మమ్మల్ని వికలాంగులను మోసం చేస్తున్నారు. వికలాంగుల జాబులు అయితేనేమి, వికలాంగుల పెన్షన్లు అయితేనేమి ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళే ఉండి ముందు అనుభవిస్తున్నారు. కాబట్టి నిజమైన వికలాంగులు పుట్టుకతో వికలాంగులు మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి చైర్మన్ గారు దీనిపైన కూడా దృష్టి పెట్టి మాకు అన్నగారి కూటమి ప్రభుత్వం తరఫున మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మనకి చాలా మందికి వీల్ చైర్ చేయక సంఘకారులాక ఇబ్బంది పడుతున్నారన్న. లేడీస్ బయటికి రావాలంటే కూడా వాళ్ళకి వీల్ చైర్ కానీ సంఘకర్ర కానీ బ్యాటరీ బండి ఉంటే కూడా వాళ్ళకి కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఇది కూడా త్వరలో క్యాంపులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా మనకి ఒక బ్యాటరీ బండి క్యాంప్ ఏర్పాటు చేసే రాష్ట్ర వ్యాప్తంగా బాగుంటుందని కోరుకుంటున్నాను. నేను పత్తికొండ మండలంలో సిద్ధార్థ వికలాంగుల మండల సమైక్యలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. గతంలో నేను సెక్రెట్ అనే ఎన్జిఓలో మన వికలాంగుల కోసం కూడా 15 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అదే విధంగా నేను మాట్లాడుతున్నాను. ఒకటి ఏమంటే మహిళలు బయటికి రావాలా. చాలా మంది మహిళలు ఇంకా లోపలే ఉన్నారు, వాళ్ళకి సమస్యలు దండిగా ఉన్నాయి. నేను కూడా గత 15 ఏళ్ళుగా పనిచేసినాను. వాళ్ళు బయటికి రావాలంటే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కావాలి. కాబట్టి మహిళలు కూడా ముందుకు తీసుకొని పోయి వాళ్ళ సమస్యల్ని మన నారాయణ స్వామి చైర్మన్ దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. ఒకటి ఏమంటే మేము 3 సంవత్సరాలకు 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటున్నాం సార్. అంటే ఆ మండలంలోన ఆ గ్రామాల్లో ఉన్న వికలాంగుల సమస్యలు ఏమున్నాయి వాటిని మేమే పరిష్కరించుకుంటున్నాము.
మాకు చిన్న ఆఫీస్ అట్లాంటిది మాకు ఇస్తే మేము కూడా మా సమస్యల్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము ఇప్పుడు ప్రస్తుతం చెట్ల కింద గుళ్ళలోనే అట్లా మీటింగ్ జరుపుకుంటున్నాము. కాబట్టి మేము మీకు ఈ సభాముఖంగా మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం సార్. మాది పత్తికొండ మండలము కాబట్టి మాకు కొంచెం ఆఫీస్కి ఏదైనా ఇచ్చినట్లయితే మేము కృతజ్ఞత తెలుపుకుంటాం సార్. దివ్యాంగులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడం అనేది చాలా సులభతరం అయితే కాదు. కనుక ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా చాలా గొప్ప విషయంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పటికే చాలా మంది అనేక అంశాల గురించి చాలా చక్కగా చెప్పారు. చెప్పినట్టుగా చెప్పడం కాకుండా మీరందరూ కూడా ఈ నంద్యాల జిల్లాలో ఈ యొక్క మీరు దేవాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కర్నూలు జిల్లా యువసేన మరియు దివ్యాంగుల ఉద్యోగ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దేవాలయంలో మీరందరూ మీ యొక్క సహాయ సహకారాలు అందించి మీరందరూ ఒక కుటుంబంలో సభ్యుల్లాగా భాగస్వామ్యం అవ్వాలని కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఒకటే అసోసియేషన్ ఉండేది, డిస్ట్రిక్ట్ హ్యాండిక్యాప్డ్ డిజేబుల్ డెవలప్మెంట్ ఆఫీస్ అని ఒకటే ఉండేది. అది 3 కలిసి పెట్టారు. ఆ రోజుల్లో నేను 83లో కూడా నేను సంఘానికి పోతుంటే అట్లే ఆ రోజు నేనే ఇప్పుడు అందరూ చనిపోయినారు, బహుశా మా సీనియర్లలో చనిపోయినారు. ఫస్ట్ నేనే ఇప్పుడు వాళ్ళతో పాటు తిరిగినాను, అన్ని విధాలుగా చేసినాను. తర్వాత ఈ సంఘాన్ని డెవలప్ చేస్తున్నారు, బాగా చేసే యువజన అసోసియేషన్ అధ్యక్షులు మన రామాంజనేయులు గారు, తర్వాత ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు స్టేట్ వైడ్ గా అన్ని సమస్యలు తీరుస్తున్నారు. ఈరోజు విజయవాడలో పోయి ప్రతి సమస్య పరిష్కారం చేస్తున్నారు. చాలా సంతోషము. ఇది వాళ్ళకు ఆర్థోపెడికల్ వాళ్ళకే కాదు, అన్ని వాళ్ళ అందరికీ పనిచేస్తాయి, అన్ని జీవోలు పనిచేస్తాయి వాళ్ళు చేసినవి. ఈరోజు బస్ పాస్ కానీ ఈరోజు ఇతర కార్యక్రమాలు 7 మన సీఎం గారు 7 వరాలు ఇచ్చినాడు. ఆ 7 వరాలు కూడా మనం ఈరోజు మన చైర్మన్ గారికి చాలా కృతజ్ఞత తెలిపాలా. అందరూ క్లాప్స్ కొట్టండి. మన చైర్మన్ గారు ఇన్ని ప్రయోజనాలు కల్పించినందుకు ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలపాలా. నేను తుగ్గలి మండలంలో మండల వికలాంగుల మండల సమైక్యలో పనిచేస్తా ఉన్నాను. మా మండల సమైక్యలో 926 మంది మెంబర్స్ ఉన్నారు. 58 పొదుపు సంఘాలు ఉన్నాయి. మేము ప్రతి 3 నెలలకు ఒకసారి సమైక్య సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము. మాకు అక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి తరచుగా 2 సమస్యలు వస్తున్నాయి సార్. మాకు ఒకటి వచ్చేసి అత్యధిక ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ పొదుపు సంఘాలు ఉండేది కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలోని పొదుపు సంఘాలు ఉన్నాయి, కానీ మాకు ఇంతకు ముందు సపరేట్ గా పీడబ్ల్యూడి ఏపీఎం అనే ఉండేవాళ్ళు. ఇప్పుడు పీడబ్ల్యూడి ఏపీఎం అనే వాళ్ళు లేరు. ఆ సెక్టార్ అనేది తీసేయడం జరిగింది. అప్పటి నుంచి జనరల్ లోకి వికలాంగుల సంఘాలను కూడా కలపడం జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ అనేది కానీ సమస్య ఉంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో విభిన్న వికలాంగులకు వచ్చేసి సపరేట్ గా ఉపాధి హామీ పథకం పని పెట్టేవారు. ఇప్పుడు జనరల్ లో కలిపి పెడతా ఉంటారు. కాబట్టి ఈ 2 సమస్యలు కూడా చైర్మన్ సార్ పరిష్కరిస్తారని కోరుచున్నాం. శుభదినం అంటున్నామంటే ఇంత మంది ఇక్కడికి వచ్చి స్టేట్లోనే మొట్టమొదటిగా కర్నూలు జిల్లాలో ఒక భవనాన్ని వికలాంగుల భవనాన్ని ఏర్పాటు చేయడం కూడా శుభదినం. మరి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి మన అసోసియేషన్ చైర్మన్ నారాయణ స్వామి సార్ గారు, తర్వాత అతిథులు పెద్దలు అందరికీ నా నమస్కారం. నేను కడప జిల్లా నుంచి వచ్చాను. మరి దివ్యాంగులకు ఏం అందాలో అవి అందే రోజులు దగ్గర పడ్డాయి. దివ్యాంగులకు ఏం అందాలో అవి అందే రోజులు దగ్గర పడ్డాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు కూడా మన పైన ప్రేమ చూపుతూ గౌరవభావాన్ని చూపుతూ మనల్ని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మహాన్ మేధావులు ఉన్నారు ఇక్కడ. మరి ప్రతి మేధావి కూడా మేధావి కాదనేటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ. ప్రతి ఒక్కరూ మేధావులే. మనము మొట్టమొదటి మనం చేయాల్సింది మనల్ని మనం గౌరవించుకోవాలి. మనల్ని మనం గౌరవించుకున్నప్పుడే మనకు ఒక విలువ ఉంటుంది.
అలాంటప్పుడే యూనిటీ ఏర్పడుతుంది. యూనిటీ ఏర్పడినప్పుడే యూనియన్ ఏర్పడుతుంది. మరి ఇలా జరగాలంటే కొంచెం కష్టపడాలి. మనం అందరినీ గౌరవిస్తూ పోవాలి. ప్రతి జిల్లాలో కూడా కమిటీలు ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. మనకు తెలియడంలే, మనం ఇలాగా ఉన్నాం. ఆ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా స్టేట్ లీడర్స్ అయితేనేవి, డిస్ట్రిక్ట్ లీడర్స్ అయితేనేవి చాలా కష్టపడుతున్నారు. మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అప్పట్లో ఇవన్నీ లేవు. ఇప్పుడు ఒక యూనిటీ ఏర్పడింది, ఒక ధైర్యం వచ్చింది, ఒక పట్టుదల వచ్చింది, ఒక ఓర్పు వచ్చింది, నేర్పు వచ్చింది. సమయస్ఫూర్తితో ముందుకు పోతూ అందరి యొక్క బాధను తెలుసుకొని ముందుకు పోయి ఈ విధంగా జరగడం జరుగుతూ ఉంది. మరి మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు మన చైర్మన్ నారాయణ స్వామి సార్ గారు ఎంత కష్టపడుతున్నాడో మనకందరికీ కొందరికి అర్థం తెలియదేమో కానీ కొందరికి మాత్రం బాగా తెలుస్తాం. ఆయన ప్రతి నిమిషము మన పైన కొంచెం జాలి చూపుతూ అక్కడ పెద్దలతో మాట్లాడుతూ మన సమస్యలు తెలుపుతూ మన సమస్యల్ని తీరుస్తూ ముందుకు పోతున్నటువంటి నాయకుడు ఆయన. మరి అంతేకాదు ఇంద్రధనుస్సులు లాంటి వరాలు అందించినటువంటి నాయకుడు కూడా ఆయనే. మరి అటువంటి పెద్దలు మనం గౌరవించలేకపోతే మనం పెడతామే. కాబట్టి ఇంకా ముందు మన ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ చేయడానికి ఆయన మన ముందు ఉంటాడని, ఇంకా ఎంతో మంది ఈ దివ్యాంగుల సంఘాల యొక్క లీడర్స్ కూడా మన ప్రేమ చూపుతూ మన సమస్యలను సాల్వ్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో నిర్మిస్తున్నాను. ఏ సమస్య వచ్చినా మనకు ఒక ఆఫీస్ ఉంటే తొందరగా వచ్చి మనం పని చేసుకుని పోవచ్చు. అందుకోసమని మనం అందరం ఎక్కడో మూల నుంచి వచ్చినాము. వచ్చినందుకు మనము ఈ సభని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్న లక్ష్మీ సామన్న మాకు ఒకటే కోరిక, మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో తెలియదు కానీ మాకు సదరు సర్టిఫికేట్ లో పర్సెంటేజ్ చాలా తగ్గింది. దాని గురించి మీరు ఏం చేశారో పాత సర్టిఫికేట్ ప్రకారమే మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మీరు చేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం గారి దగ్గర తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం ప్రధాన కారణం ఏమంటే మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. మన సమస్యలను మనం ఏదైనా పరిష్కరించుకున్నామంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటే అక్కడికి వచ్చి వాడికి ఇది ప్రాబ్లం ఇది మన సమస్య ఇది ఉంది అని ఉద్యోగులే కాదు నిరుద్యోగులైనా ఎవరైనా ఏ వికలాంగుడైనా ఈ సమస్య ఉందని తలుపు తట్టితే మీకు వెన్నంటే ఉండి ఖచ్చితంగా ఎల్లవేళ సాయం చేస్తామని మీ సమస్యను తీరుస్తామని సభాముఖంగా తెలుసుకుంటున్నాను. అదేవిధంగా సార్ ముఖ్యమంత్రి గారు 7 వరాలు ఇచ్చినారు, చాలా సంతోషము. ఆయనకు మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. అదేవిధంగా బస్సు ఎక్కేటప్పుడు మనకు చైర్మన్ అన్న గారికి ముఖ్య గమనిక ఏమంటే బస్సు ఎక్కేటప్పుడు మనం చాలా వ్యయ ప్రయాసంతో బస్సు ఎక్కుతాము. అక్కడ సీట్లు ఉంటావో ఉండవో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళతో లింకప్ అయి ఖచ్చితంగా ముందు వరుసలో 2 సీట్లు వికలాంగులకు ఖచ్చితంగా కేటాయించాలని అన్న సవినయంగా మనం చేసుకుంటున్నాము. ఖచ్చితంగా మన పోషన్ అంటూ మనకి కేటాయించిన పోషన్ మనకే ఇవ్వాలి. ఈ గుంటూరు భాష తరఫున నాకు చెప్పాడు కాబట్టి మన వాళ్ళు మనకంటూ డిపార్ట్మెంట్ లో ఉంటే మనకి తెలుస్తుంది ఏ పోస్టులు ఎక్కడ ఎవరికి వస్తాయనేది. అందుకోసం నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా బ్యాక్లాగ్ పోస్టులను మాత్రం మనకి కేటాయించిన పోస్టులు మనకే రావాలని కోరుకుంటున్నాను.